ఎల్లుండి జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి ఆర్వి కర్ణన్. 139 పోలింగ్ లొకేషన్స్ లో 407 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామన్నారు. ఓటింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ, స్టేట్ పోలీస్, లోకల్ పోలీసులతో మూడంచెల భద్రత ఉంటుందని తెలిపారు. నోటాతో పాటు మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 2060 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని తెలిపారు. ఎన్నికలను మొత్తం డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. Start with the final voter list. It is around 4,01,365. దానిలో మేల్ ఓటర్స్ 2,08,561 ఉన్నారు. ఫీమేల్ ఓటర్స్ 1,92,779 ఉన్నారు. సో క్యాండిడేట్స్ మీకు అందరికి తెలుసు, టోటల్ 58+1 59 క్యాండిడేట్స్ ఇన్ రేస్. అండ్ రేపులోంచి పోలింగ్ పార్టీ అవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఇస్ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం అట్ యూసఫ్ కూడా. అక్కడ నుంచి రేపు పోలింగ్ పార్టీస్ వారు పోలింగ్ స్టేషన్ వెళ్ళడం జరుగుతుంది. రేపు నైట్ పూర్తిగా వారు అక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఎల్లుండి మార్నింగ్ నుంచి ది ఎంటైర్ పోలింగ్ స్టార్ట్స్. సో దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్, పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్ వల్ల కూడా రేపు మార్నింగ్ వీ ఆల్సో కమ్ టు నో ర్యాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో. రేపు వారు కూడా లిస్టు ఏ పోలింగ్ స్టేషన్ కి ఏ సిబ్బంది వెళ్తారు కూడా లిస్టు కూడా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈసారి మీకు అందరికి తెలుసు 4 BUs వాడుతున్నాం, 4 బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం. సో దానికి కావాలన్న ఈవీఎం సఫిషియెంట్ గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకుని విజయభాస్కర్ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్టోర్ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా 3 టైర్ సెక్యూరిటీ కూడా, ఇన్నర్ రింగ్ లో పారామిలిటరీ ఫోర్సు, నెక్స్ట్ రింగ్ లో స్టేట్ పోలీస్ ఫోర్సు, దెన్ నార్మల్ మన లోకల్ పోలీస్ ఎల్ఎండ్ఓ కూడా వారు కూడా అక్కడ 3 టైర్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్ 826 ఉన్నాయి, బ్యాలెట్ యూనిట్స్ 1494 ఉన్నాయి, వీవీప్యాట్స్ 837 ఉన్నాయి. సో దీని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 2 days కూడా పూర్తిగా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, బార్డర్ చెక్ పోస్ట్, మ్యాన్డ్ బై పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన తరపులోంచి ఎలక్షన్ అథారిటీ తరపులోంచి అన్ని ఏర్పాటు